సర్ప్రైజ్ ఇంతవరకు యా సర్ప్రైజ్ ఇదే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది. ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ దివ్య ఫర్ రైటింగ్ such a beautiful script where correct amount of ideation and correct balance of లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్, ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢనమ్మకాన్ని డ్రివెన్ ఉన్న విలేజ్ని పీసీ మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్ అ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారు అయితే ఒకటే చెప్పారు, అభి ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ అంతే. అండ్ హీ నెవర్ టుక్ ఈవెన్ అన్ ఆడిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ అ పవర్ఫుల్ రోల్. I can't ask for more. Happy birthday. Thank you so much. Next, I would love to thank one of my favorite directors, Krishna Garu. Every day meeto set lo undadam is such a enriching space. Thank you na ideas ki kuda space ichi anta cohesive ga, anta friendly ga, anta creative ga nannu push chesaru. First day police uniform eskunnappudu oka feeling kalgindi. అది నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను, బట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా విజయశాంతి గారి పోస్టర్ పెట్టి స్లో మోషన్ షాట్ అలా పెట్టడం వాజ్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ Z5 ఫర్ ఎంకరేజింగ్ సచ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. అండ్ మొత్తం కాస్ట్ అండ్ క్రూకి చరణ్, జూహి, లావణ్య, గౌతమ్ రాజ్ గారు, వితౌట్ యూ ఈ కథ ముందుకు వెళ్ళదు. బట్ ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. I would really, really love for you to watch the series and push it because మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి. అలాగే మై ట్రైలర్ లాంచ్ అనగానే ఎస్టేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళ నమ్మి ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను, ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చల. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా. అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఓకే అని శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పంగానే నన్ను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరకు వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం, దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి. అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను అంది. అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను, మిగతా వాళ్ళలో నేను చూడలేదు. సో దట్ ఇమ్మీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, కష్టపడాలి,
ఈ ప్రాజెక్ట్ వరకు. ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్‌గా లిమిటేషన్‌లో పనిచేస్తాను ఫస్ట్ టైం. నేను బేసిక్‌గా ఎప్పుడు లిమిటేషన్‌లో పని చేయను. బియాండ్ బడ్జెట్‌లో పని చేసుకుంటూ ఎళ్తా. సో, నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది కొంచెం. దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే, లేదు సార్ డెఫినెట్‌గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని, చాలా అంటే 110% బిలీవ్ చేసింది ఆ అమ్మాయి. అనంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు. అంటే కాంటెంట్ నచ్చి నేను చెయ్యాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్‌గా. అలాగా తను ఇక్కడికి వచ్చింది. ఆఫ్‌కోర్స్ మిగతా వాళ్ళు అలా కాదని కాదు కానీ, బట్ డైరెక్ట్‌గా నేను ఆ ఇంటరాక్షన్ చూసాను. ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్‌ని చూసా. ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినిట్‌గా నాకు మంచి పేరు వస్తుంది. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ పిల్ల అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దే విల్ పుట్ మోర్ ఎఫర్ట్ అన్నమాట దానికోసం. నెక్స్ట్ ఇంక మా కృష్ణ గారు కూడా లేరు ఫస్ట్. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరిని అనుకున్నా. ఇంతమంది ఆర్టిస్ట్ ఒక ఒక కథను అనుకొని నేను నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి. అంటే నాకు తెలీదు, ఈ సీరీస్ గురించి తెలీదు, ఐడియా లేదు నాకు. అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ, బాగుంది, కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే. ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో. ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా, ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది. అండ్ సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసి అందరూ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను. అండ్ రెక్కీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ డైరెక్టర్ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ట్రైలర్ చాలా బాగుంది, ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది. ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ విలేజ్. అండ్ అభిజ్ఞ, చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళు, అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్సన్ ఉంటారు. సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను. సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే నాకు ఎక్కడో అనిపించేది, ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా, ఏ రోజు ఒక రోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్, క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా, ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తన వర్క్తో. ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు. అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు, నేను అందాల రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ. సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోనా మేక్ సమ్ సౌండ్. అంటే అంటే నేను సిరీస్లు చేస్తున్నా, నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేస్తున్నా. బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్ ఇట్, ద రైటర్ ఎస్పెషల్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ ఇక్కడ మన ప్రొడక్షన్, మన ప్రొడ్యూసర్ గారు he mentioned her writing in the film. And each and every actor, sir, we already worked together and very happy to be here. Congratulations to all. సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను, సార్ ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది, జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ విరాటపాలెం, ఆ పాలెంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉన్నట్టు నేను వచ్చేవాడిని. బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఇక్కడ రాగానే చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ చాలా కూల్గా, కామ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని. ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైంది అనమాట. లైక్ ద కాంటెంట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అండ్ I personally believe this Viratapalem will surely engage you because investigation undi, at the same time మూఢనమ్మకాల మీద కూడా ఉంది. సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను. అంటే నేను చాలా చూశాను, నేను ఒక సినిమా చేస్తున్న మూఢనమ్మకాల మీదనే, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్. ఎందుకంటే చాలా మంది కల్ట్ని ఫాలో అవుతూ, చాలా మంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో, రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం. ఎవరో చెప్పింది, ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢనమ్మకాలు ఉండిపోయి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. అండ్ I congratulate the writer, director and the screenplay writer.
they have mentioned that word screenplay writer. I'm so happy to listen this here, and nizanga you will enjoy this on June 27th. June 27th, the series is releasing in Z5. Audience, నాకు తెలుసు ఒక థ్రిల్లర్ అయినా సస్పెన్స్ అయినా ఏదైనా ఒక ట్రైలర్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చూసేస్తారు. సో ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే మీరు వెంటనే బింజ్ వాచ్ చేస్తారన్న నమ్మకం, ఎందుకంటే నేను బింజ్ వాచ్ చేయబోతున్నా ఆన్ June 27th. మీరు ఈ సిరీస్ని చూడండి అండ్ విష్ ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ టు ఆల్రెడీ నేను సక్సెస్కి కంగ్రాచులేట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో June 27th, వాచ్ దిస్ సిరీస్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ అభిజ్ఞ ఫర్ కాలింగ్ మీ హియర్. తెలీదు, జస్ట్ ఆ పోస్టర్ చూసి నేను చెప్పిన వెంటనే నేను అడిగావు, నేను ఇక్కడ వచ్చాను, బట్ ట్రైలర్ చూడలేదు. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ దిస్ లాంగ్ వే టు గో ఫర్. షీఈ్ అ వెరీ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ తను ఎంత టాలెంటెడ్ తన ఫ్రెండ్స్ కూడా అంతే టాలెంటెడ్. సో 100% యూ విల్ గో లాంగ్. అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టమైంది. వచ్చి మాట్లాడేటప్పుడు నేను అడిగాను, సార్ ఎలా సార్ ఏంటంటే తను చెప్పారు, అభిజ్ఞ ఈ కథ మొత్తం చదివి వచ్చిన తర్వాత తన దగ్గర కూర్చొని నేను చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, నేను కష్టపడతాను అన్ని చెప్పింది. దానివల్లే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను తన మీద. అండ్ అది కనిపిస్తుంది సార్ మీ ట్రస్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆర్టిస్టుల మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా చాలా ముఖ్యం. అండ్ మీరు ఆ పెట్టిన ట్రస్ట్ ఇవాళ ట్రైలర్లో కనిపిస్తుంది. సో మాలాంటి ఆర్టిస్ట్కి ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు రావాలి, మా మీద నమ్మకం పెట్టాలి. మేము కూడా మంచి కథలు చెప్తాం, మంచిగా పర్ఫామ్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. Super, Naveen garu. That was a nice generalized review, not only